ఇప్పుడు బంద్ అయిపోయి మళ్ళా అయిపోయి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత కలుస్తాం ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. ఇంకేం చెప్పాలి? అందరికీ నమస్తే. గెట్ టుగెదర్ పార్టీ చాలా అందంగా వైభవం జరుగుతుంది ప్రవీణ ఆధ్వర్యంలో. దీన్ని విజయవంతం కావాలని వేడుకున్నాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడే వచ్చిర్రు. మన కిరణ్ కుమార్ కోసం ఎదురు చూస్తున్నాం. పది మంది చెప్పారు ఇప్పటికి, అందరూ చెప్పారు. ఎక్కడికి వచ్చినాను? గిట్టు గెదర్కి ఎందుకు వచ్చినావు? నీ పేరు చెప్పురా నాయన. నెక్స్ట్ ఆమెనే చెప్పు, ఫస్ట్ చెప్పు. ఏడికి వచ్చినావు, ఎందుకు వచ్చినావు? పార్టీకి వచ్చినా మా ఫ్రెండ్స్ కలవడానికి వచ్చినారు. అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చేసుకుంటాం మీరు చాలా తర్వాత. బాయ్. గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్స్ కలవడానికి వచ్చిన గెట్ టుగెదర్ పార్టీకి. ఓకేనా? గెట్ టుగెదర్ పార్టీ సెవెన్ బ్యాచ్ ముంగల పెడితే మాట్లాడుకోసారా పాలతగా మ్యాటర్ చెప్తే చెప్తాను వస్తారా? వేరే ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చినా అరే మనకి పెడతాం కదా, మనకి హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్స్ కలుస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. చూద్దాం మీకు ఏమైతే చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్, 2078 బ్యాచ్ మేము 10th క్లాస్ చదువుకున్నాం కాబట్టి అందరినీ మిత్రులతోటి కలిసి ఆనందంగా గడపడానికి ఈరోజు రావడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, టుడే గెట్ టుగెదర్ 2078 బ్యాచ్ అందరం కలుసుకోవడానికి వచ్చాము. సార్ మాట్లాడతాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా 10th బ్యాచ్ గెట్ టుగెదర్ జరుగుతుంది. అందరు వచ్చారు, ఇంకా కొంతమంది రావాలి. వచ్చిన వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు కూడా వస్తే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి రెడీ ఉన్నాము. అందులో మన బుడ్డ మల్లేష్ గారు ఇప్పుడే చేశారు. నువ్వు ఎక్కడికి చెప్పు. ఇప్పుడు ఎక్కడికి హాయ్ ఫ్రెండ్స్, మా స్నేహితులు ఇన్ని రోజులకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పు ఎప్పుడు వీళ్ళు నాకే ఏ స్పోర్ట్స్ ఉన్నా ఇద్దరం టెంపుల్. దీనికి నేను మొగడిని అయితే నాకు ఇంకోటి ఉండే మొగడు మా దురదృష్ట వసంతో వాడు మా మధ్యలో లేకపోవడం మాకు బాధాకరము. ఎందుకంటే ఎక్కువ టార్గెట్ పెట్టేది నేను అందరినీ పెడితే వాడు నన్ను పెట్టేది. వాడు ఇప్పుడు మన మధ్యలో లేడు కాబట్టి మనం అందరం బాధపడవలసిన విషయం ఇది. ఎందుకంటే వాడు ఇప్పుడు మన దగ్గర లేడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు కాబట్టి వాడి కోసం మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు చేద్దాం. కలపాలని ఒక ప్రోగ్రామ్ చేయాలని చంద్రకళకు అలలో వచ్చిన ఈ కళ ఒక అద్భుతమైన కళ. చంద్రకళకి గట్టిగా చెప్పండి ఒకసారి. ఆమె వల్లనే మనం ఇక్కడ అందరం ఒకే దగ్గర ఒక 16 సంవత్సరాల తర్వాత, నేనంటే 5th క్లాస్ వరకే 4th క్లాస్ చదువుకున్నా. ఇప్పుడు మొదటగా సాయి నృత్య కార్యక్రమం వీక్షిస్తాం. చెప్పి బుక్ చూపిస్తున్నాడు. Krishna
Granada,
మీరు ఈ స్కూల్కి రావట్లేదు, మీరు ఈ స్కూల్కి తీసుకురానే స్టేజ్ నుంచి మా పిల్లల్ని లాకెళ్ళి స్కూల్లో వాడిచ్చే రేంజ్కి వచ్చాము. అంత ఉంది మేడం. అట్లనే ప్రతి ఒక్కరికి ఒక ఇద్దరు స్టూడెంట్స్ మాత్రం ఉన్నారు మేడం, కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పినట్టు చెప్పచ్చు. అలా ఉంది మేడం. అందులో మా బ్యాచ్ మేడం, మాది 10th 4th బ్యాచ్. మాకంటూ 3 years సీనియర్ బ్యాచెస్ ఉన్నాయి. ఆ తర్వాత మేము ముందు మాట్లాడుకోవాల్సింది పాడు సార్ కోసం. మాకు ప్రైమరీ లెవెల్ స్కూల్ ఉన్నప్పుడు మా స్కూల్ ముందు బుడదలు, మాకు కూర్చోవడానికి తరగతి గదులు లేవు. ఒకే వరండాలో 2 క్లాసులు, ఒక క్లాస్ అటువైపు కూర్చుంటే ఒక క్లాస్ ఇటువైపు కూర్చొని చదువుకున్న రోజులు. అది మాకు తరగతి గదులు సరిపోక ఆ చెట్ల కింద మేడం, చెట్ల కింద బోర్డులు పట్టుకొని చేతుల పైన పెట్టుకొని అక్కడి నుంచి వచ్చిన రేంజ్ మేడం అది. అక్కడ ఏంటంటే మీరు వేసిన 2 మార్కులకు ఇప్పుడు ప్రతి ఒక్కరు మా దగ్గర 5 అంకెల జీతం తీసుకుంటున్నారు మేడం. ఉన్న వరకే అందరు ప్రత్యేకంగా బాగానే ఉన్నాము, బాగానే ఉంది. అలాంటిది పిల్లలు ఏం చేస్తున్నావు, పిల్లలు ఎంతమంది, ఎక్కడ ఉంటున్నావు, మంచి హోదాలో ఉన్నారా అనేది నేను బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా మాట్లాడే తప్పున పిల్లలు చాలా పై స్థాయిలో ఉన్నాం. మేము ఇంకా ఉన్నాం, కానీ ఇంకా మాట్లాడే పై స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆ విధంగా చెప్తే మేము సంతోషపడమని ప్రతి ఒక్కరు కూడా వచ్చి తన పేరు అట్లా పలకరించి పోతే చాలా హ్యాపీగా ఉంటుందని అనుకున్న వారు ప్రతి ఒక్కరు మాట్లాడాల్సి. లాస్ట్ నాకు ఫస్ట్ మొక్క అనిపించింది. ఏమో అందరు ఈ రోజు మనం ఇక్కడ కరోనా కాలం చంద్రకాలం అందరూ తెలుసు. ఆమె మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నా. నా చిన్ననాటి మిత్రులకు చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ మనమందరం కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మన గురువులకు మనం ఎన్నో 16 సంవత్సరాల క్రితం చూసాం కాబట్టి ఇప్పుడు ఎవరైనా చూస్తున్నాం ఇంత సంతోషం, అది చాలా సంతోషంగా వచ్చేస్తుంది. కాబట్టి ఏం మాట్లాడాలి అని చెప్పడానికి అర్థమైపోలేదు. రామసార్ గారు చేంజ్కి రావాల్సిన కోరుతాం. సార్ మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 2 బాబులు, 7 years వరకు అయితే మంచి పరిస్థితి. నేను చదివినప్పుడు నాకు అవకాశం లేక అప్పుడున్న పరిస్థితిలో చదువు మంచిగా ఉంది కానీ సపోర్ట్ లేక ఇట్లా అయిపోయింది. సరే మా అధ్యక్షుడు దాకా చదువుతాను అనుకొని చదువుతాను జీవితం ఇది చదువుకుంటాం. ఎన్నో కష్టాలు అనుకుంటాం, నాకు ఈ జాబ్ వస్తే బాగుంటుంది, ఈ జాబ్ కొడితే బాగుంటుంది అని చాలా కాళ్ళు గంట మాసంతో చేస్తాం. కానీ రూట్ అనేది మనకు 10th లో కరెక్ట్ రూట్. ఇప్పుడు మన బండి ఎక్కువ మాత్రం స్టేరింగ్ మన గమ్యం చేస్తాం కాబట్టి 10th క్లాస్ లో మనకు ఈ గ్రూప్ తీసుకుంటే ఈ బృందం బాబు నీ భవిష్యత్తు ఇప్పుడుతామా నీ భవిష్యత్తు అని చెప్పడం లేక అది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ ఎలాంటి చూసి నేను గ్రూప్ తీసుకున్నాను. నేను సీసీ గ్రూప్ చేశాను. అందులో నేను కానిస్టేబుల్ కానీ గ్రూప్ కానీ అలాంటి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను. కానీ నేను చేసే గ్రూప్ ఎలా దేంట్లో కూడా చూసలేదు. కాకపోతే నేనేం చెప్తున్నానంటే మీకు నేను చిన్న విన్నపం మేడం, నాకు నేను ఇప్పటికి కూడా బోధిస్తాను కాబట్టి పిల్లలకు 10th స్టేజ్లోనే నాన్న మీరు చదువుకుంటే ఈ గ్రూప్ తీసుకోరండి, ఈ జాబ్ వస్తే భవిష్యత్తు బాగుంటుందని కొంచెం మీ ద్వారా వాళ్ళకి తెలియజేయాలని నా యొక్క విన్నపం. మాకు చెప్పడం లేక మా పరిస్థితి అయిపోయింది. అందుకని సార్ మీకు చెప్పమని ఈ మాట చెప్తున్నాం కదా. ఇక మా ఫ్రెండ్స్ విషయానికి వస్తే మా దోస్తు గారు మా మోపులో అప్పుడప్పుడు కలుస్తుంటాం, అన్ని చేస్తాం. మా దోస్తు మధ్య కలుస్తున్నాం సార్. అప్పుడప్పుడు ఊళ్ళో ఉంటాం కాబట్టి అకేషన్ కానీ పండుగలు కానీ పెద్దలు కలుస్తున్నాం. అమ్మాయిలు అయితే అసలు వాళ్ళు ఎప్పుడు కానీ వాళ్ళకు ఇప్పుడు ఈ టైంకి వాళ్ళు వచ్చినందుకు వాళ్ళకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
ఫ్యామిలీ అయినాక కూడా ఈ ప్రోగ్రామ్ పోతున్నాము ఈ వస్తున్నాం అంటే కూడా ఇంత ఫ్రీడమ్తో వచ్చారు మనకు వెరీ వెరీ థ్యాంక్స్. ఇంకా చాలా మాట్లాడాలి కానీ ఎందుకు మన వైభవ్ సార్ మీకు స్పెషల్ థ్యాంక్స్. ఒక విషయంలో మేము పుట్టినాం, మాకు బర్త్డే సర్టిఫికేట్ లేవు, మాకు డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టే సార్ మా దగ్గర. అప్పుడు ఉన్న స్టేషన్ సార్ మీ మొత్తం చెప్తున్నా ఎందుకు అంత థ్యాంక్స్ చెప్తున్నానంటే మా బర్త్డే మీరు ఫిక్స్ చేసే డేట్ మేము బర్త్డే చేసుకుంటాం. ఏ సార్ మీరు మే మార్చ్ ఏప్రిల్ ఇంచుమించు మా ఫ్రెండ్స్ కానీ ఎవరి బర్త్డే ఉన్నా అదే మాత్రం ఉంటుంది. ఈ 4-5 months లోనే ఉంటుంది. డిసైడ్ చేసిన బర్త్డే మేము ఇప్పుడు జరుపుకున్న బర్త్డే సార్. ఇంకోటి పాల్సార్ గారు, మా ఊరికి మీ బంధం అంటే అట్లపూర్ వేది బంధం మేము ఎప్పటికున్నా మేమేమైనా నచ్చుకున్నా కూడా మీరు కొట్టప్పుడు ఊరంతా వీళ్ళకి ఏడ్చింది సార్. ఇప్పుడు మీరు కొట్టప్పుడు కూడా అంటే ఎందుకంటే మీరు మా ఊరితో అంత ఎక్కువ రోజులు పనిచేసారు కాబట్టి స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పాల్సార్ గారు. అలాగే సత్యన మేము మాకన్నా ఒక 15 ఏళ్ళ కింద కూడా చెప్తారు సత్యన గురించి. అరే ఆయన కొడుకునే కిక్కిలో కోసం కొడుకున్నారు ఆ సత్యన ఎవరో కొడితే వచ్చి పట్టులో కొడుతుంది చదువు ఆర్టీఎం నుంచి స్కూల్ వచ్చింది మమ్మల్ని కూడా వస్తారు సత్యన. కానీ ఇప్పటికీ మన సత్యన అలాగే ఉన్నాడు. సూపర్. నాకు బాబు పాప తను షెడ్యూల్ ఇచ్చారు సార్. మనము ఇప్పుడు కలవడానికి గల రీజన్ ఏంటంటే చంద్రకళ. అందరికీ ఇంతమంది ఒక్క దగ్గర ఏర్పాటు కావడానికి గల కారణం చంద్రకళ కాబట్టి చంద్రకళ పెద్ద థ్యాంక్స్. ఇంతమందికి ఒక్క దగ్గర కలపడానికి గల కారణం అంటే చంద్రకళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ఏం లేదు సార్ ఇంతకన్నా నేను చెప్పలేదు తప్ప. మా శ్రీవారు ఇక్కడ జాబ్ చేస్తారు సార్, పోలీస్. తెలియదు సార్, చిన్న ఉన్నాం కాబట్టి కొంచెం గుర్తున్నాయి, కొంచెం గుర్తులేదు ఉండే. కానీ అందరు కొంచెం మంది మధ్యలో వెళ్ళిపోయినారు. 10th వరకు అంటే అందరు ఎగ్జామ్ ఎవరు రాయలేదు. కొన్ని అనివార్య కార్యాలు కొంతమంది పెళ్లి మధ్యలోనే అయిపోయినాయి. అందరు చిన్నతననే చేసేసారు కాబట్టి కలవలేదు. ఇప్పుడు ఈ విధంగా అందరు కలుసుకున్నారు, అది సంతోషం. అంతే సార్, థ్యాంక్ యూ. I said Prabhakar. I have completed masters in analysis, but కొన్ని కండిషన్స్ వల్ల జాబ్ మానేసి గవర్నమెంట్ ప్రిపేర్ అయినా లెఫ్ట్ సైడ్ దగ్గర వరకు మూతుపడం అయితే యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ చేద్దామని లేదు, అసలు ఆ థాటే లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే జాబ్ చేయడం వల్ల చెప్పాలి. వ్యవసాయం కాదు జాబ్, బిజినెస్. కాకపోతే డైలీ 5,000 టార్గెట్, డైలీ 5,000 టార్గెట్. 5,000 సంపాదిస్తేనే మనకి అదే జాబ్ చేసి ఎట్లా వస్తుంది సార్. 30,000 వచ్చింది అనుకో, 30 into 12 వేసుకున్నా కానీ ఏం రాదు సార్. మొత్తం తీసేస్తే 1 lakh కూడా మిగలదు. 1 lakh పెళ్లి చేసుకొని అది అందుకనే ఐ హ్యావ్ సెలెక్టెడ్. ఓకే ఓకే త్వరలో వెళ్తాను. థ్యాంక్ యూ ప్రభాకర్. చాలా ప్రయాణం బయటకు మైకు రాణిస్తలేదా బయటికి? మన తల్లిదండ్రులు అనుకోని చెప్పి మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులతో సమానం గురువులు. మొదటి అమ్మ
మొదటి గురువు అమ్మాయి, సెకండ్ గురువు మన గురువులే కావాలి. ఇంకోటి సెంట్రల్ నాకు రాశాను వెళ్ళాను అందరికి సర్టిఫికేట్ రాలేదు రాకపోతే ఈ కలర్ వచ్చాను మేడం క్వాలిఫై అయినా క్వాలిఫై అయినా ఎక్కడ రాలేకపోయాను అంటే అటెండెన్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను. 2018 చేసి రాశాను మేడం. సోషల్ రాస్తే ఒక అమ్మగా ఇప్పుడు అదే క్లోజ్ చేసి మేడం ఎడ్యుకేషన్ మేడం. విరక్తి వచ్చిందండి. థ్యాంక్ యూ మేడం. నేను ఇంతవరకే చదువుకున్నాను. నాకు నా మాట విజయకుండా మా వాళ్ళందరూ వచ్చినందుకు కృతజ్ఞతలు మేడం. కార్లకు కూడా నాకు ఒకటే బాబు మేడం, మా ఆయన చనిపోయాడు. సెవెంత్ క్లాస్ మేడం మా బాబు. ఎల్లగొండ మేడం, శంకరపల్లిలో చదువుతున్నాను. ఎంపీసీ చేసినాను నేను డిగ్రీ వచ్చేసి విశ్వభారతి చేసిన. ఫస్ట్ నేను తీసి తీసుకుంటే నాకు ఏది అర్థం కాలేదు, మొత్తం అంతా నాకేం అర్థం కాలేదు. లాస్ట్లో స్కూల్ చదువుకుంటే క్లాస్లో చదువుకుంటే లాస్ట్ నేనే అనిపించింది. నాకు అనిపించి ఒక 15 days ఉన్నాను నాకు అది నచ్చలేదు. నన్ను లాస్ట్ అనిపించి నేను మళ్ళీ ఎంపీసీకి వెళ్ళిపోయినాక సార్ అన్నాడు, ఇతోటి కాదు ఈజీ నుంచి వచ్చినావు కదా, ఇతోటి కాదు నువ్వు చదవలేవన్నా, చూద్దాం సార్ ఇది అయితే లేదంటే నేను చూద్దాం అనుకొని ఎంపీసీ తీసుకున్నాను. ఎంపీసీ తీసుకుంటే మళ్ళీ మాకు రమణ అని చాలా బాగా చెప్పింది మేడం మ్యాథ్స్. అది మ్యాథ్స్ బాగా చెప్పడం వల్ల మాకు అతనే కంటిన్యూ చేసిన, మంచిగా మార్క్స్ వచ్చినాయి. తర్వాత డిగ్రీ చేసినాక ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల మా ఇంట్లో ప్రాబ్లం వల్ల ఎడ్యుకేషన్ అనేది అంతగా అయిపోయింది. అయిపోయినాక తర్వాత మళ్ళీ ఇంకా రైతు బజార్ ఉంది కదా, ఆ రైతు బజార్లోనే ఇంకో పని తీసుకుంటా అపార్ట్మెంట్లో పెట్టి కూరలు సేల్ చేయడం లాంటి అది చేసుకుంటా చేస్తున్నాం. నాకు మ్యారేజ్ అయింది. ఒక 2 బాబులు మేడం. ఒక అతనేమో బృంగి స్కూల్లో వేసిన, ఇంకొక అతన్ని వేదిక వేసిన. 2 బాబులు మాకు ఇంతే మేడం. థ్యాంక్ యూ. ప్రజెంట్గా బిజినెస్ ఆరోగ్యం పెట్టుకొని కంటిన్యూ చేస్తున్నాం సార్. ఇప్పుడు మాట్లాడలేదు, స్టేజ్ ఫియర్ అలవాట్లేదు లేదు, అదే స్టేజ్ ఫియర్ అనే కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎల్ఐసి ఆఫీస్ ఆపోజిట్లో సార్ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు మంచిగా చేయండి. థ్యాంక్ యూ సార్. అయిపోయింది ఆయన స్పీచ్. ఒక అమ్మాయి సార్, ఒక 2 years అప్పుడు అమ్మాయి ఉంది. ఇక అనిల్కి ఇచ్చేసా. అందరం కూడి ఈ కుడిక చేసుకుంటాం. మనం అందరం కూడి కుడిక చేసుకుంటామంటే ఎంతో గొప్ప అనుకోవాలి. చంద్రకళ అందరినీ కలిపింది మనల్ని. అయినా మనం అందరం కలిసి మాట్లాడుకొని అందరం ఫ్రెండ్స్ లాగా మేడం వాళ్ళని సార్ వాళ్ళని కలిసినామంటే ఎంతో గొప్ప. సార్ వాళ్ళు మేడం వాళ్ళు కూడా కొంచెం మారిస్తూ మనసు మారేమో. చిన్నప్పటి మీరు నేర్పిన విజ్ఞానం ఇంకా మాకు కొంచెం మిగిలింది ఉన్నది. మంచిగానే ఉన్నాం సార్. మేమంటే ఇప్పటికీ దశనీయంగా అప్పుడు అప్పట్లో నన్ను కొట్టే నా మీద కోపంతో కొడుతుండేవన్నీ. సావిత్రి టీచర్ మంచి చెప్తుండే, శ్రావణ మేడం కూడా మంచి చెప్తుండే, వరాన్ మేడం కూడా మాకు అంటే మస్తు ఇష్టము. మీరు అందరితో అప్పట్లో ఎవరు వచ్చినా రాకుండా నేనైతే నాకు సరిగ్గా వచ్చినా రాకుండా నేను వచ్చి ఈ ఫోటోలో ప్రవీణ్ గారు స్పీచ్ ఇచ్చాడు. బాబు వచ్చింది
ఇక్కడ చంద్ర స్కూల్లో ప్రీకేజీ వరకు చదువుతుంది మేడం. వాటర్ అన్ని పెట్టుకో అందరికీ హైదరాబాద్ ఇక్కడే ధనారం మా ఆయన 10th అవుతుంది. నేను 10th వరకే చదివినా కాబట్టి నాకు కాలేజీలో కొన్ని పైసలు వేసుకొని చేస్తున్నాము ఒక ప్రోగ్రామ్ అంటే దానికి కూడా వీలు ఉండాలి. మేడం వాళ్ళు కలిసినప్పుడు కూడా మనం వీలు ఉండాలి. అందుకని మన బాధలు మన కష్టాలు మనం చదివిన కాడికి చెప్పుకోవాలి. ఎందుకు భయము, ఎందుకు టెన్షన్ పడుతుంది, చంద్రకాలం ఎందుకు చెప్పుకోవాలి. అందుకని మేడం వాళ్ళు కష్టం కదా. ఇప్పుడు మాకు ఫుల్ హ్యాపీ మేడం. మా చిన్నప్పటి నుంచి పాఠశాలు నరసింహాలు పోయాలు చెప్తుండే, అలా చిన్న తెలుగులో పోయాలు చెప్తుండే, శ్యామల తెలుగు చెప్తుండే. బాగా నాకైతే ఇప్పుడు ఇంగ్లీష్ రాదు మేడం. నేను రూపంగా చెప్తుండే తెలుగు వచ్చి మేడం తెలుగు వచ్చి తెలుగు రాస బాగా కాపిస్తుండే. నన్ను పక్క కూర్చోబెట్టుకుంటే మేడం మీద బాగా చెప్తుండే, ఎక్కడెక్కడ పోయినా మళ్ళీ చూసుకొని ఫుల్ హ్యాపీ మేడం. నేనైతే ఇంతవరకు ఉన్నాము అనుకుంటే అదే పెద్ద గొప్ప అనుకోవాలి. మాకు మేము చూస్తున్నది చాలా మస్తు గొప్ప. మనం అందరం అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి. మీ ఫ్యామిలీతో చెప్పుకోండి. మా ఫ్రెండ్స్ మేము మాట్లాడుకున్నాము కానీ చెప్పుకోండి. లేడీస్ అయినా కానీ బాయ్స్ అయినా మీరు మీ పిల్లలకు చెప్పుకోండి. అందుకని చెప్పుకోండి. మా బ్యాగ్ కాకుండా అందరితో ఏదైనా మాట్లాడుకుందామండి, చేసుకుందామండి. ఇట్లాంటి పార్టీలు ఇంకేమైనా చేసుకుందామండి. సార్ వాళ్ళు మేడం వాళ్ళు మీరు కూడా మంచిగా ఉండండి. ఇంతవరకు ఉన్నారు కానీ మంచిగా ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. సార్ నేను అప్పుడప్పుడు కల్పిస్తాను, వాళ్ళ షాప్కి నేను పోతాను. సార్ గుర్తుండే తెలియదు. మీరు ఎక్కడున్నా మేము గుర్తుపడతాం సార్. మీ టూలెస్ మేము కాబట్టి మేము గుర్తుపడతాం. మీ షాప్కి నేను వచ్చినా అవి బొమ్మలు కొనుక్కొస్తాం మా బాబులకి. పట్టుకున్నా కానీ మనం నేను పట్టినాక నేను పట్టి సార్ బాగుందా అంటే సార్ షాప్ పోతా బాగుందా సార్ అంటే ఆ బాగున్నామా బాగున్నాను. నర్సింగ్ సార్ అయితే మా ఊరే కాబట్టి బండి మీద తిరుగుతున్నాను. అంటే సార్ నేను తెలియదు సార్ సారు నాకు తెలుసు. ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర చిన్నప్పుడు చదువుకున్నాము. మనము ప్రైమరీ స్కూల్ ఆడ ఉన్నప్పుడు సార్ ఉంటుంది కదా. ఇక్కడ పెద్ద స్కూల్కి వచ్చినప్పుడు కాబట్టి ఇప్పుడు మనకు సార్ మనం అంటే సార్కి తెలియదు. కొంచెం మనమే పరిచయం చేసుకోవాలి. నేను మా ఇంటి ముందరికి వెళ్ళి తిరుగుతూ ఉంటాను. సార్కు మస్తు భూమి ఉంది మంచిగా ఉంటాడు. వాళ్ళ సెటిల్ అయిపోయేమో అయ్యిండొచ్చు. అయ్యిందని మా ఊళ్ళో అన్నారు. అట్లా కష్టపడింది కాబట్టి జాబ్లు వచ్చినాయి. మంచిగా ఉన్న వాళ్ళు మనం కొద్దిసేపు ఎప్పుడైనా మనం టైమింగ్ సెట్ చేసుకుందామండి. ఇప్పుడంటే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ కాబట్టి ఒక నైట్ అట్లా ఈ టైం మాట్లాడుకుంటుంది అట్లా ఇట్లా. ఇప్పటి నుంచి చెందు చేస్తాం కాబట్టి చెందు మీద నమ్మకము. చెందు డాన్స్ అసలు అందరం మంచి గొడవలు ఆడద్దు, మంచిగా ఉండాలి అంతే. నా పేరు ప్రవీణ్.
నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు జెడ్పీ స్కూల్లో చదివాను. అంటే మా అందరు ఒకటే బ్యాచ్. తర్వాత ఇంటర్మీడియట్ చిత్తూరులో బైపీసీ చేసిన తర్వాత బీఫార్మసీ ఎస్పీఎస్ఆర్ కాలేజీలో చేశాను. తర్వాత ఎంఫార్మసీ చేశాను. ప్రజెంట్ నేను ఒక ఫార్మా కంపెనీలో రీసెర్చ్ అసోసియేట్గా చేస్తుంటాను. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి తను చంద్రకళ పునాది చేసింది. దాన్ని చందు డెవలప్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాడు. చెప్పాలంటే చాలా ఉన్నాయి సార్. ప్రతి ఒక్క సార్లో చాలా మెమరీస్ ఉన్నాయి. సార్ సత్యనారాయణ సార్ అయితే చిన్నప్పటి నుంచి స్కూల్కి తీసుకెళ్ళేవాడు. రిజర్వ్ సార్ చేసి మాకు ఫిజికల్ సైన్స్ చెప్పేవాడు. టీచర్ సార్ మ్యాథమెటిక్స్ అని సార్ అంటే కొడుతుండే. మైనస్ సార్ మ్యాథమెటిక్స్, నరసింహ సార్ వీళ్ళందరూ. పాండు సార్ అయితే చిన్నప్పటి నుంచి మాకు మంచి బాండింగ్. అట్లా అంటే పాండు సార్ అంటే తెలియని వారు కూడా లేరు. అలా ఉండే సార్. సార్తో ఏంటంటే ఒక మెమరీ ఉంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా కంప్యూటర్కి వచ్చి మా స్కూల్లో జాయిన్ కావండి, మా స్కూల్లో జాయిన్ కానీ అని చెప్తే సార్ అప్పుడు మా ఏరియాకి వచ్చే వాళ్ళు అడుగుతుంటే సార్ పంపలేదు. లేదు మీరు ఇక్కడే ఉండండి, ప్రైవేట్ స్కూల్ వెళ్ళొద్దని మోటివేట్ చేస్తారు. వెళ్ళిన తెలుగు చెప్పారు. అంటే వికారాబాద్ ఒకసారి సైన్స్ ఫేర్కి వచ్చినప్పుడు మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. మాకందరికీ ఫుడ్ పెట్టించి మొదలు అడ్మిట్ చేశారు. అందరికీ గుర్తుంటుంది ఆ మెమరీ. శ్రావణ టీచర్ పెట్టిన పులిహోరన్నం అయితే అందరికీ గుర్తు, బాగా గుర్తు చేసుకుంటాం మేడం. సైన్స్ ఎగ్జిబిషన్కి వచ్చేసి శ్రావణ టీచర్ వాళ్ళ ఇంట్లో పులిహోర తినేసి వచ్చాం. ఎంత పెట్టినా అది గొప్పనే మేడం. టీచర్ గారు కనుక మాకు మంచిగా మాకు తర్వాత మా సావిత్రి టీచర్ గురించి చెప్పాలంటే కల్చరల్ యాక్టివిటీస్ లో మేము తర్వాత ఏదైనా మా వచ్చిన స్కూల్లో టీచర్లలో ఎక్స్కర్షన్ తీసుకెళ్ళాలన్నా మేడమే ఫస్ట్ ఉంటుండే. కల్చరల్ యాక్టివిటీస్ లో మేడమే. అక్కడ బంధనవాళ్ళ గారికి తోవలేని పరిస్థితుల్లో మేడం ముందుకయ్యి మేము ఆ రోడ్డు దూపి పే చేసాము. తర్వాత అమృత టీచర్ గారు, సబ్బాయి టీచర్ గారు అన్ని మెంబర్స్ ఉన్నాయి మేడం. నాకు 2 years అయింది మ్యారేజ్ అయ్యి. నాకు పాప అయింది. నాగేష్ పంపిస్తుంది తీసుకురామ్మా. భయపడతాను మేడం. ఎడ్యుకేషన్ గ్రీన్ వరకు ఇష్టం. ఇన్స్టాల్ చేసి ప్రజెంట్ పని చేస్తున్నాం. మ్యారేజ్ వచ్చినప్పుడు ఉంటారు అనేది విద్యార్థులు యొక్క గురువులకు మరియు నాతో మిత్రులకు నాకు నమస్కారం. ఈరోజు మన దృష్టిలో ప్రత్యేకమైన దినం. ఎందుకంటే నేను చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ సార్. పోలీస్ కానిస్టేబుల్ ఒకసారి అందులో డ్యూటీ చేసినప్పుడు కానీ ఈ మిగిలిన మర్చిపోతాం సార్. స్పీచ్ మన ఫ్యామిలీలో దూరం ఉండాల్సి వస్తుంది. అట్లాంటి నాకు నేను మహబూబ్నగర్లో సీఎం బందోబస్తులో ఉన్నప్పుడు మనం చంద్రబాబు ఫోన్ చేసి అప్పటికి ఉన్న విషయం చెప్పాలి. ఎవరు కూడా లేదు సార్ అక్కడ. ఫోన్ చేసి ఎవరు అంటే నేను చంద్రకళ మాట్లాడుతున్నాను అడిగా సార్. ఏ చంద్రకళ ఎవరు అంటే అది అక్కడ చంద్రకళ అంటే చంద్రకళ అని చెప్పి ఇట్లా మనలో అర్థం కానీ ఇట్లా గెలిగేది చేద్దాం అనుకుంటాము. ఏమంటే నీ ఒపీనియన్ ఏదని అన్నారు. మీరు ఎట్లా అట్లనే అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసిన గెలిగేది పార్టీ ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన ముఖ్యమైన విషయం అంటే మన సత్యానంద. ఆయన చిన్నప్పటి నుంచి సార్ మా ఇంటికి వస్తుండే
ప్రశాంతంగా మా అమ్మ రొట్టిస్తుంది తింటుండే సార్. ఇంకోటి ఏంటంటే అవి మంచి చేస్తుంది స్కూల్ పోవడం మాత్రం ఇక స్కూల్ పోలేదు. అంటే అప్పటికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది సార్. కానీ ఎప్పుడు మమ్మల్ని ఈ స్థాయికి ఇవ్వడానికి కారణం పెట్టారు. ఏ చదువులో ఉన్నా ఏ పొందులో ఇంట్లో ఉన్నా ఎక్కడ ఇంకోటి ఇండియాకి వస్తుంది సార్. ఇక్కడ గుర్తుంది మన కృష్ణ ఊళ్ళో సతీష్ కాలేదు. నేను కోమర్చారు ఒకరి ఇంట్లో వస్తుంటే ఒక కాలు చేతులు అడ్డుకుంది. అప్పుడు ఇబ్బంది అనిపించినా ఇప్పుడు మంచిగా అది కొంచెం ఫైనాన్షియల్గా స్టిక్ కావడం కాక మీరే సార్ ఇంకొంటుంది. మా బాబు బీటెక్ థర్డ్ ఇయర్ మేడం. నా బాబా డిగ్రీ సెకండ్ ఇయర్ మేడం. మూడో పాప ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. నేను చదువుకోలేనందుకన్నా పిల్లల థెరపీ అక్కడికి కోల్పోయాను. మాకు కొట్టేవాళ్ళు కానీ మా ఊరు చనిపోయినాక బయటకు నేను సర్టిఫికేట్ కొట్టుకునేవాడిని. ఇది కాకుండా నేను ఒంటరిగా కొంచెం పద్యాలు పోతుంది మళ్ళీ పోయినాక మా అక్కడ ఉంటే నేర్చుకుంటే ఒక ఇంటికి వచ్చినాక మా నాన్న చెప్పాను. మా నాన్న వస్తే వచ్చిన ఇట్లాగే ఉంటున్నాయి. కానీ నాకు చదువు అవ్వలేదు. కూడా చదువుతాను నిన్నపల్లి ఆశించాను. నిన్నపల్లి కూడా అవ్వలేదు. చదవలేదు. పరిస్థితి ఘోరం లేదు. హైదరాబాద్ నాగేష్ కూలీ చేసిన 50 రూపాయలు స్కూల్ చేసి నాకు ఇద్దరు పాపలు ఇద్దరు కొడుకు చూసుకున్న చదివిస్తున్నా. నాకు చదువు రా నా పిల్లలను ఇంగ్లీష్ చేసినా కానీ నాకు చెప్పడానికి రాదు. సరేగా మ్యారేజ్ అయిపోయాక పిల్లలు ఇద్దరు పాప బాబు. ఆశా వర్కర్కి జాబ్ చేస్తున్నా. మంచి జాబ్ చేస్తాడు. ఏ ప్రాబ్లం గొడవపడతాం. ఏ టెన్షన్ లేకుండా కాదు. ఇక్కడ రమ్మని హ్యాపీగా ఉన్నాం. క్షమంట మా అన్నవాళ్ళని మంచిగా చదివించింది. మా చదవకపోయినా మీరందరూ నాకు బాగా తెలుసు మేడం. అంటే నేను 5th లాస్ట్ వరకు చదువుకున్నా. నాకు మాది సీట్ వచ్చిన తర్వాత నేను అన్నది గిక్కలకి వెళ్ళి అంతకుముందు అంటే కొంచెం మీరు అందరూ తెలుసు కానీ అన్నీ ఎక్కువ మెమరీస్ గుర్తులేవు. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత డిగ్రీ వరకు చదువుకున్నాను. ఫైనల్ ఇయర్ అయిపోయింది. నాకు పటాచే వచ్చింది మేడం. ఒక పాప ఒక బాబు. నేను ఇంట్లోనే ఉంటా. ఒక 2 years నుంచి వర్క్ చేస్తున్నాను. మా ఆయన ఇద్దరు అది అందుకే కొంచెం లేట్ అయిన పాప ఫీవర్ అని చెప్పేసి చదివేశాను సార్. చెట్లకల వల్ల కొంచెం రావాలంటే పాప ఫీవర్ వచ్చినా కూడా వచ్చేసినాం. వాళ్ళందరూ చూడడానికి వాళ్ళందరూ కలుసుకోవడానికి అందుకే కొంచెం లేట్ చేశాను సార్. ఇప్పుడు కూడా అక్కడ మా అక్క వాళ్ళు ఉన్న కొంచెం ఫీవర్ అందుకే మళ్ళీ టైం మళ్ళీ మిస్ అవుతామని చెప్పేసి లేట్ వచ్చింది కొంచెం అందరూ అయిపోయినాక మాట్లాడారు. నమస్కారం. నా పేరు బి కుమార్. నేను 2వ తరగతి వరకే చదువుకున్నాను. కాకపోతే ఒకటే ఊరు కాబట్టి అందరు పరిచయాలు ఉంటే వీళ్ళ నాకు ఊళ్ళ ఫ్రెండ్స్ కూడా వీళ్ళే అనమాట. ఇక లేడీస్ అంటారు అయితే నాకు తెలుసుగా చెప్తా. నాది బయోగ్రఫీ. నాకు ఈయన తెలుసు, సంవత్సరాలు తెలుసు, అసలు తెలుసు. ఇదే బ్యాచ్ 7th బ్యాచ్. అయితే రీసెంట్గా నేను ఒక స్కూల్లో
ఏమంటే నీ ఫస్ట్ హిస్టరీస్ కరెక్ట్ 1-2 అది మిస్ అయిపోయింది. తర్వాత వికారాబాద్ సెయింట్ జోన్స్ అయిపోయింది. 1-2 అని చెప్పి ఒక స్కూల్ గవర్నమెంట్ జడ్జెస్ కాకపోతే ఆ టీచర్ అన్నది మేము ఇక్కడ చేయడానికి ప్రూఫ్ లేదు, ఇలా బ్యాచ్ చెప్పిన అలా నా పేరే లేదు. ప్రైమరీ స్కూల్ కడిపోతే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ దాంట్లో 2వ తరగతి వరకే ఉంది. బేకరీకి వెళ్ళుకున్నారు ఉంది. తర్వాత నా పేరు కార్డ్ నుంచి వెళ్ళి శ్రీకాంత్ అని ఇక్కడ అప్పట్లో మీరు అందరూ ఊళ్ళకి అడిగిన ఇటు లేవు కదా అంటే లేదు మేడం మీరు వేసుకున్నది ఒకటి మేడం, ఇదిగో ఇంత చెట్టు ఇంత కోడలా ఆట ఉన్నది అని చెప్పింది. సరే సరే అని చెప్పి సరే తర్వాత సెకండ్ క్లాస్ వరకు అది తీసుకుని పోయినా. ఇక ఇన్ఫామ్ వరకు ఒక ఫార్మా కంపెనీలో వేసుకుంటే ప్రజెంట్గా ఎలక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నా. మ్యారేజ్ అయిపోయింది, ఒక పాప ఉంది. ఇక విలేజ్లో స్కూల్ గురించి చెప్పాలంటే ఇక చాలా ఉంది. ఈయన ఇది జనరల్లీ గెట్ టుగెదర్ అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా, ఇట్లా ఓపెన్ చేస్తే మీదెప్పుడు రాదు మాదైతుంది మీదెప్పుడు రాదు. అట్లా ఇక ఆమె ప్లాన్ చేసింది. ఇక మా దోస్తులు కూడా వేసారు. ఇక చిన్న ఇక సత్యన గురించి తెలుసు, ఆ సార్ గురించి పాండ సార్ గురించి ఎక్కువ తెలుసు. ఇక ఈయన సార్ అయితే కొట్టిందండి తీసుకొస్తాను అట్లా అప్పుడు లింగంలో చెప్పాడు కదా, ఆయన సర్పంచ్ ఉండే అన్న అన్న లింగం ఈ సార్ కూడా మాకు బంధువు అవుతారు. అట్లా ఇక ఈ ఊళ్ళో ఎంత చదువుకోవాలి, సెకండ్ క్లాస్ వరకే నాకు గుర్తుంది. అంతే అక్కడ నుంచి నేను బయట చదువుకున్నా, ప్రైవేట్ స్కూల్ అభ్యసించి. కాకపోతే వీళ్ళే మా ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళే దగ్గర వీళ్ళ ఫ్రెండ్స్ ఇంకోటే ఉంటుంటాం. అంటే మీద సామర్థ్యమైన కొంచెం తెలుసు. అదే కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా అయిపోయినాయి మా ఊళ్ళో. అన్నప్పుడు ఏంటంటే బాగా ఆర్టిస్టులు ఉంటారు, కళాకారులు ఉంటారు, ప్రోగ్రామ్స్ మేము బాగా చేసుకుంటాం. ఎక్కువ తెలిసే ఉండదు మా ఊళ్ళో. కాకపోతే ఇక సందర్భానుసారంగా మాట్లాడడం తెలియదు. అట్లా అంతే ఇక. ఈ ప్రోగ్రామ్ ఆలోచన వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఫోన్లు చేసి ఆహ్వానించాలని నాకు మిత్రులు చెప్పారు. దానికి ప్రతి ఒక్కరు కూడా మంచి సానుకూలంగా స్పందించి పుస్తకం పెట్టాలి అని ఎంతో బాగా మాట్లాడి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం మీ అందరికీ సార్లకి. బడి బాధ్యత ఇవన్నీ సమాజానికి పరిచయం చేసిన గురువుల వర్గం మాత్రమే. మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు ఎక్కడ కనిపించినా మనం చూసి చూడనట్టు పోకుండా మరీ మిస్ అయితే ఎక్కడ పోయి మరీ వాళ్ళ బాధ నమస్కారం చేసుకొని మరీ మనకు గుర్తు పెట్టుకుంటేనే మన జన్మకు అదొక సార్థకమవుతుంది. మిత్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎక్కడ కనిపించిన వాళ్ళను అసలు మర్చిపోకుండా గుర్తుంచుకోవాలి ఎప్పుడు. అది ఇంకోటి అసలు అన్నపూర్ణ మీరు తెలియనంటే ఎవరు లేదు సార్. మీ ఒడిలో ఒదిగి ఇప్పుడు అసలు తారాజువాలో వెలుగుతున్నారు కొందరు. దానికంతా కారణం పాండ సారు. మేము కాకుండా మా బ్యాచ్ కాకుండా మా సీనియర్ ప్రతి ఒక్కరు కానిస్టేబుల్స్ టీచర్లు అందరూ మంచిగానే సెటిల్ అయ్యారు. మీ అందరికి పాదాభివందనాలు మరొకసారి తెలియజేస్తూ స్నేహాన్ని గురించి ఒక చిన్న పాట పాడాలనుకున్నా, మీరు అనుమతిస్తే నేను తాతాని పిలుస్తాను. సత్యన్న మొదటి గురువు. స్కూల్కు రానున్నానంటే నువ్వు జాంపాడు పీస నడవందరు జాంపాడు స్కూల్ ఒక పాఠశాల ఆవరణం ఎట్లుండాలనేది ఫస్ట్ 9 గంటలకు చూసుకుంటాడు. ఒక్క కాగితం ముక్క లేకుండా ఏర్పించి అవన్నీ కాగితాలు లేకుండా జాంపాడు ఇప్పిస్తా. ఆయన జాంపాడుకు ఆయనకు బెల్లుకు అనుబంధం. ఆ తర్వాత మాకు బంధువులు అయితే అంటే నేను లేను 1 to 5th వరకు మాత్రమే కూడా చదువుకున్నా. ఆ తర్వాత 10కి రిజిస్టర్ రాస్తున్నా. తర్వాత ఇంటర్ నారాయణ కాలేజ్ చదివి ఆ తర్వాత బీటెక్ సెకండ్ ఇయర్లో డ్రాప్ కావడం జరిగింది. ఇక నాకున్న కళకి దాన్ని మీద కోర్స్ చేసి ప్రస్తుతం అదే జీవనాధారంగా బ్రతుకుతున్నాను. పాండు సారు, నరసింహారెడ్డి సారు, సుభాషిత రత్నాలు అనే మాట ఫస్ట్ నేను నరసింహారెడ్డి సార్ నోట్ల నుంచే విన్నాను. సుభాషితం అంటే ఏంటిది. తర్వాత శ్యామల టీచర్ క్రికెట్ గురించి అసలు నాకు అప్పుడు తెలియదు. మనకు 5th క్లాస్లో తెలుగులో ఆడుకుందామని పాఠం ఉంటుంది. ఆ ఉన్న గ్రౌండ్లోనే ఓన్లీ బాయ్స్ కాకుండా గర్ల్స్ బాయ్స్ అందరు కలిపి క్రికెట్ కూడా అనిపించింది మేడం. అదొక ప్రాజెక్ట్ వర్క్ లాగా నేను మర్చిపోలేను జీవితంలో.
కుమారాని టీచర్ మాకు సాంఘిక శాస్త్రం బోధిస్తుంటే సావిత్రి టీచర్ దగ్గర నేను విద్యార్థులు కూడా నిలవలేను. పైకి పోయినాకనే 6th క్లాస్ నేర్చుకున్నా వాళ్ళు నేను విద్యార్థులు. మేడం అమృత టీచర్ సక్కుపాయి మేడం అయితే నేను ఊటలేను, కానీ మేడం అసలు మేడం గురించి చెప్పాలంటే ఒక వక్త మేడం. ఫేస్బుక్లో తెలుగు వాళ్ళంటుంటారు మేడం పేరు చెప్తే. చాలా గొప్ప వ్యక్తి సక్కుపాయి మేడం గారికి. వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. వెలుగునిచ్చే వెన్నెల మేఘమేనా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా మేఘమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల మేఘమేనా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు వేసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు వేసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు పశువులొట్టి నిలిచినప్పుడు ఆశయముకై సాగినప్పుడు పశువులొట్టి నిలిచినప్పుడు స్నేహమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేనా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. రామచిలుకల పలుకులై జంటగిరే పువ్వలై రామచిలుకల పలుకులై జంటగిరే పువ్వలై డోలవాణి వదల చిక్కి తెగిపోయిన పావులాలై డోలవాణి వదల చిక్కి తెగిపోయిన పావులాలై స్నేహమేనా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెల స్నేహమేనా బ్రతుకు బాటలో నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. ఆటలలో
నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా స్నేహమే నా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమే నా బ్రతుకుబాట నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా. ధన్యవాదాలు. స్కూల్లో పడేసి అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా చదువు జర్నీ. ఆ తర్వాత పాండు సార్ మాకు అక్కాలు నేర్పించి అక్షరాభ్యాసంలో చేపించిన గురువుగా మేము భావిస్తాం పాండు సార్ని. ఇంకోటి మాకు స్కూల్కి వెళ్ళి చదువుకునేటప్పుడు నరసింహారెడ్డి సార్ అత్యవసర పిల్లవాడని చెప్పి ఒక బెత్తం పట్టుకొని ఇట్లా చెప్తుంటే అయ్యో సార్ కొడతాడేమో ఊగే బెత్తాన్ని ఇట్లా ఊపుతున్నాడు కొడతాడేమో అనే భయం వేసేది. ఆ జ్ఞాపకాలు ఇంకా మా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. ఇష్టే సార్ మ్యాథ్స్ సార్ బోర్డు మీద చెప్పే కన్నా హోంవర్క్ పెట్టిస్తే ఎక్కువ భయం వేసేది. ఎందుకంటే ఆ హోంవర్క్ చేసుకొని మరుసటి రోజు రాకపోతే ప్రతి ఒక్కరి నోట్బుక్ కరెక్షన్ చేసి సార్ కొట్టకుండే గిల్లుతుండే మేడం. కొడితే ఎక్కడ దెబ్బ తగ్గుతుందో అరిచేసినంత మందం అనుకొని ఒకే దగ్గరికి ఇష్టే సార్ అంటే ఆ భయం ఉండేది. ఇంకోటి సౌత్ టీచర్తో మా అనుబంధం ఎలా ఉండేదంటే వరంగల్లో వరుస కూర్చోబెట్టి యూనిట్ టెస్టులు ఒక పక్క స్లిప్ టెస్టులు ఆ తర్వాత ఎగ్జామ్ రేట్ అలాగే రాసినాం మేడం. మా స్కూల్లో తరగతి గదులు లేక ఒక ప్లానింగ్ సెట్ చేసింది అంటే సౌత్ టీచర్ మాకి. దానికి మేమందరం ఆ స్కూల్ చూడగానే మేము ఈయన కూర్చొని ఎగ్జామ్ రాసినాము. మాకు వచ్చిన మార్కులన్నీ ఇక్కడికి మా సర్టిఫికేట్స్ అన్ని ఇక్కడికి బాగా గుర్తొస్తాయి మేడం. నాకు బాగా జ్ఞాపకం ఏంటంటే నేను పూర్ స్టూడెంట్. నేను 10th క్లాస్ వచ్చే వరకు మాకు అప్పట్లో బుక్స్ అనేది ముందుకు ఇచ్చారు మేడం. 3 బుక్స్ ఇచ్చారు, నోట్ బుక్స్ న్యూస్ పేపర్స్ కాకుండా. అప్పుడు నేను ప్రిపేర్ అయ్యి ఆ 10th క్లాస్ వెళ్ళిన తర్వాత స్కూల్లో అందరికీ స్టార్టింగ్లో శ్యామల మేడం అందరికీ వేసి చదివిస్తుంది. అప్పుడు నేను 10th క్లాస్లో తెలుగులో చదవడం అప్పుడు నేర్చుకున్నాను. నాకన్నా ఎక్కువ శ్యామల మేడం సంతోషపడి టీచర్లు అందరూ పిలిచి వీడి చదువుతున్నాను. అది నాకు బాగా గుర్తు మేడం. నాకు అప్పుడు అనిపించింది చదివితే ఇంత ఆనందంగా ఉంటుందా, ఇంత ప్రశాంతంగా ఉంటుందా, సరే చదువును. ఇంటర్మీడియట్ మేడం ఏమో తెలియదు. ఇంటర్లో వెళ్ళినాం. రన్నింగ్ నోట్బుక్ వాళ్ళు చెప్తా ఉంటారు, మేము రాసుకోవాలి. మాకు ఇక్కడ రన్నింగ్ నోట్బుక్ ప్రాక్టీస్ లేదు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 2 months 3 months ప్రాబ్లం అయింది మేడం. తర్వాత అలవాటు అయిపోయింది. ఇంటర్మీడియట్లో గ్రోప్ అయ్యి డిగ్రీ నేను ఎస్ఎపి జాయిన్ అవ్వడానికి వెళ్తుంటే మా నవీన్ దాని మధ్యలో కలిసి నేను ఇక్కడ జాయిన్ అవుతున్నారా అని చెప్పి నా సర్టిఫికేట్లు తీసుకుని కాలేజ్లో పెట్టి విశ్వభారత్లో. అక్కడ వెళ్ళేసరికి క్లాస్ టాపర్ మేడం డిగ్రీ. అక్కడ బాగా సంతోషం వేసింది చదువుకుంటే ఇట్లా బాగుంటుందని. అక్కడ తర్వాత వేద కాలేజ్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చదివిన చదువు వేరు, నేను చేసిన జాబ్ వేరు. నేను చదివిందేమో ఆర్ట్స్ మేడం. నేను హెచ్ఈసి చదివిన తర్వాత బిఏ చేసిన తర్వాత బీడీ చేసిన, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నా. నేను అనుకుంటా జాబ్ చేస్తుంటే అప్పుడే ఈ సివిల్ కోర్స్ తీసుకుని టెక్నికల్గా అయితే టైం వేస్ట్ అవ్వేది కాదు కదా. నేను చదివే చదువుకి చేసే జాబ్కి సంబంధం లేదు కదా. చదువుకుంటే ఇంకా ఈజీగా ఉండేనేమో. అప్పుడు సౌత్ టీచర్ మీరు హిందీ చదవండి, హిందీ బాగుండదు అని అంటుంటే కానీ ఆ హిందీ అర్థం కాక మేము విలేజ్లో కదా మేడం, మాకు హిందీ అర్థం కాక అప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసాము. కానీ నాకు ఇప్పుడు హిందీ మూలమైంది. నేను మా ఊరు నుంచి బయటికి వెళ్తే మార్నింగ్ 8 గంటలకి వెళ్తా మేడం. నేను డే అంతా హిందీ మాట్లాడతాను మేడం. నా దగ్గర ఉండే ఆ ఫీల్డ్ మొత్తం హిందీ మాట్లాడతారు. మార్నింగ్ 9 to నేను ఈవినింగ్ 7-8 వరకు మొత్తం అక్కడ మార్నింగ్ అయిపోతుంది మేడం హిందీతో. అప్పుడు నేర్చుకుంటే ఇంకా బాగుండేది. ఆ విషయంలో బాగా గుర్తు వస్తారు మేడం. ఇంకా ముఖ్యంగా ఎక్కువ అంటే